హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. సడన్గా హమాస్ ఇజ్రాయెల్ మీద మెరుపు దాడులు చేయటం, ఇజ్రాయెల్ ప్రతి దాడులు చేయటం దాదాపు 7 నెలల నుంచి కూడా ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది చనిపోయారు, ఎన్నో భవనాలు కూలిపోయాయి, ఎంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం కూడా జరిగింది. మరి అలాంటి నేపథ్యంలో ఈజిప్ట్, ఖతార్ అలాగే యుఎస్ చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. ఈ రెండింటి మధ్య సంధిని తీసుకురావాలి అంటే యుద్ధాన్ని ఆపాలి అన్నట్టుగా. మరి అందులో ఫైనల్గా ఇవాళ ఈజిప్ట్, ఖతార్ వీళ్ళు చేసినటువంటి ప్రపోజల్కి హమాస్ ఓకే చేయటం జరిగింది. మరి దానికన్నా ముందు ఏమైంది అంటే రఫాలో ఉన్నటువంటి దాదాపు 1,00,000 మంది పాలస్తీనీయులు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నట్టుగా ఇజ్రాయెల్ ఆదేశించింది. ఆ నేపథ్యంలోనే హమాస్ ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. మరి దీనికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ ఆఫ్ వ్యూలో అడగచ్చు మనల్ని, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనల్ని క్వశ్చన్ అడగచ్చు, ఎస్ఏకి సంబంధించి కూడా అడగచ్చు. సో ఆ నేపథ్యంలో మనకేం తెలియాలి, ఈ ఇజ్రాయెల్ హమాస్ వార్ వల్ల ఏమైంది, చాలా నష్టం అన్నటువంటిది వచ్చింది. మరి దీని గురించి తెలుసుకోవాలి అంటే మరి దీనికన్నా ముందు మనకి 1967వ సంవత్సరంలో జరిగినటువంటి వార్ గురించి తెలియాలి. ఏమైంది అప్పుడు అంటే ఇజ్రాయెల్ అరబ్ దేశాల మీద యుద్ధం చేయటం జరిగింది. అలా యుద్ధం చేసి ఇక్కడ గమనిస్తే సిరియా ఉందా, ఇక్కడ సిరియా నుంచి గోలన్ హైట్స్ అన్నటువంటి ఈ ప్రాంతాన్ని క్యాప్చర్ చేసుకుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జోర్డాన్ దగ్గర నుంచి వెస్ట్ బ్యాంక్ని, అలాగే ఇక్కడ జెరూసలంలో ఉన్నటువంటి ఈస్టర్న్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ ఈస్టర్న్ పార్ట్ని క్యాప్చర్ చేసుకుంది. అలాగే ఈజిప్ట్కి సంబంధించి ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సినై పెనిన్సులా, అలాగే గాజా స్ట్రిప్ వీటిని క్యాప్చర్ చేయటం జరిగింది. ఇదంతా ఎప్పుడెందుకు చెప్పుకుంటున్నాం అంటే ఈ గాజా స్ట్రిప్కి సంబంధించిందే కదా హమాస్ అన్నటువంటిది. సో ఆ నేపథ్యంలో దీని గురించి చూస్తున్నాం. అయితే ఏమైంది, మళ్ళీ ఈ సినై పెనిన్సులా ఏదైతే ఉందో దీనిని 1977వ సంవత్సరంలో మళ్ళీ ఒక శాంతి ఒప్పందం చేసుకుని ఈజిప్ట్తో తిరిగి ఇచ్చేసింది. సో 1982 నుంచి ఇది అధికారికంగా ఈ యొక్క సినై పెనిన్సులా అన్నటువంటి ఈజిప్ట్ కిందికి వచ్చేసింది. మరి దాని తర్వాత చూస్తే ఇక్కడ చూడండి, పాలస్తీన్ అన్నటువంటిది మొదట్లో ఇలా ఉండేది 1947 నాటికి. మరి పార్టిషన్ ప్లాన్ తర్వాత ఏమైంది, ఇదిగో ఇజ్రాయెల్ అన్నటువంటిది ఇంత పార్టిషన్ ఇచ్చేసి పాలస్తీనాకి పార్టిషన్స్ ఇచ్చారు. మళ్ళీ 1949 నుంచి 1967 వరకు మ్యాప్ కనుక చూస్తే చూడండి, ప్లేస్ అన్నటువంటిది ఎంత తగ్గిపోతూ వస్తుందో విస్తీర్ణం. ప్రెజెంట్ ఇదిగో ఇటువైపు గాజా స్ట్రిప్లో ఇక్కడ కొంచెం పార్ట్లో మాత్రమే పాలస్తీనీయులు ఉన్నారన్నమాట. మరి అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతుంది. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హమాస్ అన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ చూడండి, 1987వ సంవత్సరంలో పాలస్తీనీయులకి స్వతంత్రాన్ని తీసుకురావాలి అన్నట్టుగా ఏర్పాటైనటువంటి సంస్థ ఈ యొక్క హమాస్ అన్నటువంటిది. మరి దీన్ని 1992వ సంవత్సరంలో యుఎస్ఏ టెర్రర్ ఆర్గనైజేషన్ గా గుర్తించింది. చాలా దేశాలు హమాస్ ని టెర్రర్ ఆర్గనైజేషన్స్ గా గుర్తించడం జరిగింది. మరి ఇప్పుడు హమాస్ ఏమంటూ ఉన్నాయి, సడన్ గా ఇజ్రాయెల్ మీద మెరుపు దాడి చేయటం అంటే ఇక్కడ ఏమవుతోంది అంటే ఇండిపెండెన్స్ కావాలి, మా ల్యాండ్ మాకు కావాలి అన్నట్టుగా వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, పాలస్తీనీయులు ఎక్కువ మంది ఈ గాజా స్ట్రిప్ లో ఉంటున్నారు. ఇందాక మనం చూసాం, ఇదిగో చూడండి గాజా స్ట్రిప్, చూడండి ఇదిగో ఇదంతా కూడా గాజా స్ట్రిప్ కిందికి వస్తుంది అనమాట. చూడండి ఇటువైపు ఏమో మెడిటరేనియన్ సీతో ఇది బార్డర్ ని కలిగి ఉంది, ఇటువైపు వచ్చేసరికి సినై పెనిన్సులా అన్నటువంటిది ఈజిప్ట్ కి సంబంధించింది, దీంతో బార్డర్ ని కలిగి ఉంది. సో ఇటువైపు వచ్చేసరికి ఇజ్రాయెల్ అన్నటువంటిది ఉంటుంది, పైన కూడా ఇజ్రాయెలే ఉంటుంది. అయితే ఇక్కడ మనము గాజా స్ట్రిప్ కి సంబంధించి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్జిట్ పాయింట్స్ వచ్చేసరికి ఒకటి ఇక్కడ ఉన్నటువంటి కెరెమ్ షాలోమ్ అన్నటువంటిది ఒకటి క్రాసింగ్, రెండవది వచ్చేసరికి ఇక్కడ ఎరెజ్ క్రాసింగ్ అన్నటువంటిది, మూడవది వచ్చేసరికి రఫా క్రాసింగ్ అన్నటువంటిది. మరి ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో భాగంగా ఈ కరేమ్ షాలూమ్ క్రాసింగ్ ఏదైతే ఉందో దీన్ని ఇజ్రాయెల్ క్లోజ్ చేసింది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎరేజ్ క్రాసింగ్ ని కూడా క్లోజ్ చేసింది. కేవలం ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ ఈ రఫా క్రాసింగ్ మాత్రమే, ఇది గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ రఫా బార్డర్ క్రాసింగ్ అన్నటువంటిది ఇక్కడ గమనించండి, ఇక్కడేమో గాజా ఉంది, ఇదేమో ఇజ్రాయెల్, ఇదేమో ఈజిప్ట్, ఇక్కడ రఫా క్రాసింగ్ అన్నటువంటిది ఉంది. సో ఇది ఏ రెండు దేశాల మధ్య ఉంది అనేసి కూడా మనకి ఎగ్జామ్లో అడగచ్చు అనమాట. ఇక్కడ మనం గమనించాలి, రఫా బార్డర్ ద్వారానే మనం హ్యుమానిటేరియన్ ఎయిడ్ ని కూడా ఈ యొక్క గాజా స్ట్రిప్ కి తరలించాము. మరి ఆ నేపథ్యంలో ఇక్కడ చూడండి,
లొకేషన్స్ చూస్తే ఇదిగో రఫా అన్నటువంటిది ఇక్కడ ఉంది. ఇజ్రాయెల్ ఏమో ఈ రఫా బార్డర్ మీద, అంటే ఈ రఫా అన్నటువంటి ప్లేస్ మీద మేము దాడి చేస్తాము. సో అక్కడ ఉన్న దాదాపు 1,00,000 మంది పాలస్తీనియులు వేరే చోటికి వెళ్ళిపోవాలి అన్నట్టుగా చెప్పింది. దాంతో పాలస్తీనియులందరూ కూడా భయపడ్డారు, మా మీద ఎక్కడ దాడి జరుగుతుందో అని. కానీ దీనికన్నా ముందే ఇజ్రాయెల్ మళ్ళీ వైమానిక దాడి చేసింది, 22 మంది చనిపోయారు కూడా. మరి ఇప్పుడు హమాస్ ఏమో మేము కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాము అన్నట్టుగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పాలస్తీనీయులందరూ కూడా హ్యాపీ, వాళ్ళు మా మీద దాడి ఇంకా జరగదులే అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఫీలింగ్ అన్నటువంటిది వాళ్ళకి వచ్చింది. కానీ ఇజ్రాయెల్ దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన కూడా ఇప్పటిదాకా చేయలేదు. మరి ఇక్కడ ఒకసారి చూడండి, ఏమన్నాము, ఇజ్రాయెల్లో ఇక్కడ గాజా స్ట్రిప్ అన్నటువంటిది ఉంది, ఇక్కడేమో సినాయ్ పెనిన్సులా అన్నటువంటిది ఈజిప్ట్కి సంబంధించినటువంటిది. సో ఇటువైపు ఏమో ఇదంతా కూడా ఆఫ్రికా ఖండం, ఇదేమో వెస్ట్ ఏషియా. చూడండి, ఇజ్రాయెల్ పక్కనే జోర్డాన్, కింద సౌదీ అరేబియా అన్నటువంటిది, ఇక్కడేమో రెడ్ సీ అన్నటువంటిది. సో జాగ్రఫికల్ లొకేషన్ అన్నటువంటి దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడగచ్చు. సో ఇప్పుడు ఏమైంది, దాదాపు 7 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అన్నటువంటిది, హమాస్ ఏమో సరే మేము కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నాము అన్నట్టుగా చెప్పింది. మరి దీనికి ఇజ్రాయెల్ ఏం చెప్తుంది అన్నటువంటిది మనం చూడాలి. సో ఇది ఇవాల్టి మన క్లాస్. సో మనకి దీనికి సంబంధించి ఎస్ఏలో అడగచ్చు, అలాగే జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ గురించి అడగచ్చు, ఎకానమీలో రెడ్ సీలో ట్రేడ్ అన్నటువంటిది ఇబ్బందులు పాలవుతోంది. ఎందుకని అంటే ఇజ్రాయెల్కి ఇటువైపు వచ్చేసరికి యెమెన్కి సంబంధించిన హౌతీ రెబెల్స్ దాడులు చేయటం వల్ల ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది ఇబ్బందికరంగా మారింది. సో ఆ నేపథ్యంలో మనకి ఎకానమీ ఇంపార్టెంట్. ఇక్కడ ఆ షిప్పింగ్, ట్రాన్స్పోర్ట్ ఇదంతా ఇబ్బందిగా ఉంది అంటే ప్రపంచ వాణిజ్యం మీద కూడా ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో దాని పర్స్పెక్టివ్లో కూడా మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. కాబట్టి తరువుగా ఒకసారి ఈ టాపిక్ని ప్రిపేర్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.